ఈరోజు గంజాయి అమ్మేవారికి వైసీపీ కార్యకర్తలకి నాయకులకి ఏమైనా తేడా ఉందా మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభువు బిడ్డ, జనరల్గానే ప్రభువుకు పెళ్లి కాలేదు కాబట్టి అండ్ సుశీల్ అన్నప్పుడు పేతురు ప్రధానం అంటారు, లేక అలా పేతురు బిడ్డ అన్నాడు మిమ్మల్ని. సో జగన్ గారని నేను తప్పుగా మాట్లాడుతాను, పాజిటివ్గా మాట్లాడుతున్నాను. లైక్ ఎలా ఉంటుందంటే నేను ఊళ్ళలో చూస్తూ ఉంటాను, కన్వర్టెడ్ క్రిస్టియన్సా ఒరిజినల్ క్రిస్టియన్స్ ఐ డోంట్ నో. అత్యధికులు నేను చూసినటువంటి క్రిస్టియన్స్ ఏమంటారంటే హిందువుల ప్రసాదం తీసుకోరు, అండ్ ఈ హిందూ దేవులని ఇప్పటికీ చాలా చోట్ల రాళ్ళు అంటారు, సాతం పిచ్చి పిచ్చి ఏదో కోస్తూ ఉంటారు. మూర్ఖులరా అజ్ఞానులు అని అనుకుంటూ వదిలేస్తాం. బట్ కొంతమంది మాత్రం దేవుడు ఒక్కడే, నేను ప్రభు అంటున్నా, నువ్వు రామ అంటున్నావు, వాళ్ళు అల్లా అంటున్నారు అంటారు. ఈ మూమెంట్లో జగన్ హయాంలో అసలు ఏం జరిగిందంటే క్రాస్ చెక్ చేస్తే రక్తం మరిగించే నిజాలన్నమాట. ఏ రకంగా 2019-24 మధ్య తిరుమల లడ్డూ కేసుకు సంబంధించి, తిరుమల లడ్డూ నెయ్యికి సప్లై సంబంధించి వీళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. ఎంత దారుణ పాపాలు బయటకు వస్తున్నాయంటే అసలు నెయ్యే లేకుండా 5 ఏళ్ల పాటు ఎలా భక్తులకి ప్రసాదాన్ని పంచారు. కెమికల్స్తో అసలు నెయ్యే లేదు, నెయ్యి అన్నట్టుగా కెమికల్స్తో నెయ్యి అన్నట్టుగా చూపించి దానిని కలిపేశారు. రమణ దీక్షితులు బ్లూ డైమండ్ పింక్ డైమండ్ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక పలు సందర్భాలలో నోరిపుతం మొదలెట్టున్నాడు. ఎస్పెషల్లీ ఈ కల్తీ నెయ్యి అన్నది బయటకు వచ్చాక అప్పుడు అంటున్నాడు, భక్తులకి ఇచ్చే ప్రసాదమే కాకుండా స్వామివారికి సమర్పించే ప్రసాదం కూడా మాకు అంతకుముందున్న ప్రసాదాలకు అనిపించేది కాదు, వాసన పరిమళం కూడా తేడా కొడుతుంది. ఏంటంటే లేదులే టెండర్ మారిందిలే, వేరే వాళ్ళు మారని అనేవాళ్ళు ఏమీ చేయలేకపోయామంటే బిల్డప్ వేస్తాడు. ఇవిడికంటే చెప్పాలి కదా, బయట వచ్చి మాట్లాడాలి కదా, ఏం చేయలే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 2014 కొంతమంది ఆడాడు, టీడీపీ మీద లేనిపడినటువంటి విష ప్రచారం చేసి జనాన్ని, హిందువులని వైసీపీ వైపు తిప్పాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు? ఆయన కావాల్సినకి ఇచ్చుకుంటాడు. రమదీక్షితులు అంటే ఎంతమంది చూసుకుంటాడు, పక్కన ఉండి అమ్మ అన్నాడు. ఇక మనోడు బయటకు వచ్చాడని హడావుడు చేశాడు. బట్ చివరికి అంత చీ కొట్టి రమదీక్ష పక్కనకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేమంటాను, గంజాయి అమ్మేవాడు ఉన్నాడండి, వాడికి తెలుసు అది తప్పని. వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు తప్పని. జోదం ఆడే ఉంటాడు, వాడికి తెలుసు తప్పని. కానీ ఆ జోదం ఆడిస్తేనే వాడికి డబ్బులు వస్తాయి. సరే జోదం ఆడేవాడు వాడు పోవటమా రావడానికి వాడి సంగతి వేరే విషయం. అలాగే వ్యభిచార గృహాలు నడిపోవాలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వ్యభిచార గృహాలు నడపడం తప్పని తెలుసు, బట్ దాని ద్వారా వచ్చే డబ్బు వాళ్ళకి కావాలి. అలాగే ఈ గంజాయి అమ్మే వాళ్ళు అత్యధికులు గంజాయి తీసుకోరాలి, కానీ గంజాయి అమ్మాలి, గంజాయి మీద దాని మీద వచ్చే డబ్బుతో బతకాలి. ఏ రకంగా అవినీతి, అది అక్రమంతో, అండ్ ఇంకో రకం చెప్పాలంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, నాశనం చేయడం. బట్ దాంతో బతికేయచ్చు, హ్యాపీగా ఉందాం. మా అయితే ఏం చేద్దాం, కేసులు పెడితే చూద్దాంలే, గవర్నమెంట్ మనవలే కదా మేనేజ్ చేద్దాంలే అని అనుకున్నారు కొంతమంది. ఇలా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఈ గంజా అమ్మే బ్యాచ్కి ఏమాత్రం తక్కువ మీరే చెప్పండి. 2019-24 మధ్య వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం ఉన్నటువంటి ఆ రూల్స్ బైలాస్ ఉంటాయా మొత్తం చేంజ్ మొత్తం మార్పులు చెప్పి చేసి అవతలపడేశారు. వెంకటరామణి అని చెప్పేసి ఒక నిపుణుల కమిటీలో మెంబర్, విజయభాస్కర్ రెడ్డి నిపుణుల కమిటీ మెంబర్. ఈ విజయభాస్కర్ రెడ్డి టీడీపీ హయాంలో కూడా ఉన్నాడు. బట్ ఆయన కానీ అసలు ఈ వీటికి ఏమాత్రం సంబంధించినటువంటి ఆ వెంకటరామణి అని చెప్పేసి ఐఎం లక్నో అనుకుంటా, అతను కానీ రూల్స్ బైలాస్ విచ్చడిగా మార్చేస్తూ ఉంటే వైసీపీ గవర్నమెంట్ చూస్తూ సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు ఒక కంపెనీ నెయ్యి సప్లై చేయాలని అంటుంది, ఒక డైరీ అనుకుందాం, బోలేబాబా డైరీ అనుకుందాం, ఏఆర్ డైరీ అనుకుందాం, సప్లై చేస్తాం మేము ఆరకు టెండర్ వేసారు. అప్పుడు నువ్వేం పరిశీలించాలి? వీడు నాకు వస్తువులు అమ్ముతా అంటున్నాడు, వాడికి ఫ్యాక్టరీ ఉందా, వాడికి రా మెటీరియల్కి సంబంధించి సప్లై ఎవరు ఇస్తున్నారు ఏంటి చూసుకుంటామా, అండ్ ఫినిషింగ్ ప్రోడక్ట్ ఎట్టా, ఫైనల్ ప్రోడక్ట్ ఎట్టా మొత్తం నుంచి చెక్ చేద్దామా? ఇవన్నీ చూసి ఓకే అబ్బాయి మావంటే ఓకే, దేవుడికి సంబంధించింది, భక్తులకు సంబంధించింది అని అప్పుడు కదా నువ్వు ఓకే చేయాలి. నో ఇన్స్పెక్షన్, ఓకే, నో చెకింగ్.
టెండర్ వేసావా? తక్కువ రేటా? నీకే ఇస్తాం కానీ మాకు కమిషన్ సరే ఇద్దాం, పంపించారు. అలా నెయ్యి పంపిస్తున్నప్పుడు కొంతమంది భక్తులకి అందులో మెంబర్లకు డౌట్ వచ్చింది. ఆ రోజు ఈవోగా అనిల్ కుమార్ సింగ్ గారు జస్ట్ 3 days బ్యాక్ కూడా అతనే ఉన్నాడు, ఇక్కడ కూటమి గవర్నమెంట్ కూడా అతనే ఉన్నాడు ఈవోగా. ఇప్పుడు అది పక్కన పెట్టారు. కారణం ఏంటి? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, సిబిఐ వాళ్ళు, స్టేట్ పోలీసు మొత్తం కలగలిపి ఒక సిట్ ఏర్పాటు చేశారు కదా ఈ లడ్డుకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం మీద. వాళ్ళు కోర్టుకు ఛార్జ్షీట్ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక చూస్తే ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నాడు. టిష్ చెప్పనా, మైసూరు ల్యాబ్కి పంపింది కూడా అనిల్ కుమార్ సింఘాలే. రిపోర్ట్స్ వచ్చాక అనిల్ కుమార్ సింఘాల్కి తీసుకెళ్లకుండా ఏం చేశారు, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, టీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వీళ్ళ దాకా పట్టుకెళ్ళిపోయి వాళ్ళకి చెప్పేశారు. మరి సింఘాల్ అడగాలి కదా, మరి ఏమైంది ఏంటని అడగల. అందుకు ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు. కష్టం ఇప్పుడు ఆన్సర్ చేయాలి ఆయన కూడా. తర్వాత పర్చేసింగ్ ప్యానల్ ఉంటుంది, అంటే మొత్తం కొనుగోలు జరిపారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరి కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే. సో విషయం ఏంటంటే వీళ్ళకు కూడా తెలియకుండా ప్రత్యేక ఆహ్వానితులు అన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, భూమన కర్రగడ్డ పట్టుకొచ్చేసి రూల్స్ మార్చి పడేశారు. నువ్వు పాలు సేకరించకపోయిన పర్లా నెయ్యి సప్లై చేస్తే చాలు, నువ్వు అంత టర్నోవర్ చేయకపోయిన పర్లా నెయ్యి సప్లై చేస్తే చాలు, మీ వెహికల్స్ ముందు పంపండి, దాని ట్రాకింగ్ అవసరం లేదు. ఒక నెయ్యి లారీని పంపితే అది ఎక్కడ ఉంది ఏంటి ట్రాకింగ్ చేయాలా? లేదు. ఒక నెయ్యిని పంపితే ప్రాపర్గా చెకింగ్ చేయాలి, ల్యాబ్ తిరుమలలో లేదు. ఏదో డౌట్ వచ్చి నువ్వు మైసూర్ ల్యాబ్కి పంపితే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తే అది చూసి కూడా పక్కన పెట్టి మరలా మీరే సప్లై చేయండి అంటే ఎంత పాపం అసలు అది. పామాయిలు, పాము కిరణాలు, ల్యాడ్ ఇలా చెప్పుకుంటూ పోతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కూటమి గవర్నమెంట్ వచ్చాక రిపోర్టు ఒకటి ఇచ్చున్నారు. అది చూసే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అన్నారు జంతుకు అవశేషాలు ఉన్నాయని. ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కూడా చెక్ చేస్తున్నట్టయితే అసలు నెయ్యే కాదన్నారు. అందులో కలిపిన కెమికల్స్ ఏవైతున్నాయో అవి దేన్ని తీస్తారన్నప్పుడు ఆటోమేటిక్గా జంతు కొవ్వుల నుంచి తీసే ఆయిల్ కెమికల్స్ అని క్లియర్. జంతుకు అవశేషాలు ఉన్నాయి, అసలు నెయ్యే లేదు, మొత్తం కెమికల్ ఆయిల్. ఇంతకన్నా పాపాత్తులు ఈ ప్రపంచంలో ఉంటాడా? గంజాయి అన్నది ఎంత ప్రమాదకరమో ఈరోజు ఈ కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి అది ప్రమాదకరమని తెలియదా? గంజాయి మత్తునిచ్చేది, ఈ కెమికల్స్ వచ్చేసి భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేది, స్వామివారి ప్రసాదాన్ని కూడా విషతుల్యం చేసేది. ఓవరాల్గా అన్నప్పుడు డబ్బు కోసం కకృతి పడిపోయి మనది కాని మతంలే, మన దేవుడు కాదులే అన్నట్టుగా వైసీపీ వాళ్ళు, కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అంతా కలగలిపి ఇంత ఘోరాన్ని పాల్పడ్డారు. నేను సూటిగా అడుగుతూ ఉన్నా, అసలు నెయ్యే కాని దానిని సంవత్సరాల తరబడి నెయ్యి అన్నట్టుగా ఎలారా మీరు సేకరించారు? అండ్ మీరు నిజంగా హిందువులు ఎవరు లేరా? అంతా కూడా అన్యమతస్తులైనా? ఎంత అన్యమతస్తులైనా కల్తీరా, అది తేడా వస్తే ప్రాణాలు పోతారు అనుకున్నప్పుడు ఆలోచించలేదా మీరు? నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, ఆమె వైఎస్ భారతికి కానీ జగన్ కానీ ఈ తిరుమల లడ్డూకు సంబంధించిన ప్రసాదం పెట్టినా వాళ్ళు తినకుండా పక్కన పెడుతుంటే ఏదో అనుకున్నా. ఇదన్నమాట విషయం. ఈ వీడియోలలో నేను కోట్ చేసిన అంశాలు ఏవైతున్నాయో మొత్తం కూడా మీకు ప్రూఫ్తో సహా బయట కనపడుతూనే ఉన్నాయి. మొత్తం టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారు? పాప ప్రక్షాళన మంత్రం అంట. ఏంద్రా అంటే జంతుకో అవశేషాలు కలిసి అన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బట్ అవి అక్కడ లేవు, స్వామివారు మనకు క్షమాపణ అడుగుదాం, పాప ప్రక్షాళన చేసుకుందాం. అరే అసలు నెయ్యే కాదు కదా అది అంటే మాకు అవన్నీ తెలియదు, జంతుకోలేదు అంతే. ఒరే భారతీయ సిమెంట్స్ అని చెప్పేసి మీరు కల్తీ సిమెంట్ని వాడారని చెప్పేసి కేసు వేశారు. జడ్జి ముందు ఈ వైసీపీకి చెందిన ఒక లాయర్ వాదిస్తున్నాడు. జడ్జి గారు ఏమనండి కేసు పెట్టింది? కల్తీ సిమెంట్ అండి. ఏంటి అసలు అది సిమెంటే లేదండి, మరి దేని పెట్టి కట్టారంటే బూడిదండి బాబు, అవంటే కదా ఫ్లయాష్, ధర్మ పవర్ ప్లాంట్ నుంచి వచ్చేది ఫ్లాష్, అది వాడేశానండి అన్నాడు. అంటే ఏంటి నువ్వు చెప్పేదంటే, ఏంటి కల్తీ సిమెంట్ అంటే సిమెంట్ కొంత వేరేది కొంత ఉండాలండి, ఏడు వచ్చేసి ఏంటండి అసలు సిమెంట్ వాడాలి కదండి బాబు, మొత్తం బూడిదా అంటే ఏంటో కల్తీ సిమెంట్ కాదు బూడిదా అంటే ఏం తప్పు జరగలేదు, కేసు కొట్టేయండి అంటున్నారు. ఇలాగే తయారైనండి వైసీపీ వాళ్ళు. ఏం చేయలేండి వాళ్ళని అసలు. అడుగడుగునా కూడా అవినీతి, అడుగడుగునా కూడా హిందువులని వచ్చేసి ఈ జస్ట్ లైక్ టూల్స్ ఫర్ బిజినెస్ అన్నట్టు వాడేశారు. అంత పాపం చేసినటువంటి వైసీపీని ఇంకా ఏ హిందువు మన పార్టీ అనుకుంటున్నాడో, అంత పాపం చేసిన వైసీపీ నాయకుల్ని ఇంకా ఏ హిందువు నాయకుడు అనుకుంటున్నాడో, ఇంత దుర్మార్గులని ఇంకా మనుషులుగా ఏ అన్య మతం చూసినా నాకు అర్థం కావట్లేదు. విచారణ చేస్తున్నారు,
స్టేట్ గవర్నమెంట్ మీద ఒక కమిటీ వేయబోతుంది. ఈ కమిటీలో టీటీడీ భక్తులు కూడా ఉండబోతున్నారు, మంత్రులు కూడా ఉండబోతున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు రాజకీయం చేయకుండా వైసీపీలో చేసిన పాపం మొత్తం ప్రజల ముందు పెట్టబోతున్నారు. ఐఆమ్ షూర్ వైసీపీకి ఇవే చివరి రోజులు. రాజకీయంగా అంతం కాక తప్పదని నాకైతే అనిపిస్తుంది. స్వామివారు తిరుమల వెంకన్న నిజాలను బయట పెట్టించిన తర్వాత కూడా వాళ్ళు మారకపోగా ఇంకా బరి తెగుస్తూ మాట్లాడుతున్నారు. ఇక స్వామివారు చూస్తూ ఊరుకోరు, వైసీపీని అంతం చేసి తీరతారు.